10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమతో వందనాలు తెలియచేస్తున్నాను. పురుషులైన మీకు, స్త్రీలైన మీకు, ఆయా ప్రాంతాల నుంచి దైవ సన్నిధికి విచ్చేసిన మీకు సాధారణంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ దినపు ధ్యానం కోసమై మీ చేతిలోకి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథమును తీసుకునండి. From the Bible, from the Holy Bible, according to the book of Numbers, chapter 27, verse 15. మోషే గారి చేత దేవుడు వ్రాయించిన కాండములు 5 అయితే దానిలో 4వ కాండమైన సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదివి ఆగిపోండి. తర్వాత వారు మాత్రమే మరి ఒక రెఫరెన్స్ చదవండి. చదివిన వారు చదవకుండా చదవని వారికి ఆస్కారం కల్పించండి. ఓకే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. చాలండి. దేవుడు తన ప్రజలను పరిపాలించుటకు మోషే గారిని నాయకుడిగా ఏర్పాటు చేసి 40 సంవత్సరాల నాయకత్వంగా ఆయనకి అప్పగిస్తే ఆయన చక్కగానే దేవుని చిత్తాన్ని నెరవేర్చి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఒక తరుణములో దేవుని పరిశుద్ధతను సన్మానింపకుండానట్లుగా తప్పిపోయినాడు. ఎక్కడా అని మనం ఆలోచన చేస్తే దేవుడు కార్యమును ఎలాగైనా చేయగలడు. మాట ద్వారా చేయగలడు, చేతల ద్వారా కూడా చేయగలడు అని నిరూపించడానికి తన ప్రజలైన వారికి దాహం వేస్తున్నప్పుడు దేవుడు మోషే గారితో అన్న మాట ఏంటంటే, నీవు ఆ బండను కొట్టుము, అది నీకు నీళ్ళిచ్చును అన్నప్పుడు దేవుని మాట చొప్పున బండను కొట్టాడు. బండ బద్దలైంది, నీళ్లు సమృద్ధిగా ప్రవహించినాయి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. రెండవ తరుణంలో వారికి దాహం వేసినప్పుడు దేవుడు స్పష్టంగా ఈసారి అంటున్నాడు, మోషే నీవు ఆ బండతో మాట్లాడుము, ఆ బండ నీకు నీళ్ళిచ్చును అని సుస్పష్టముగా. ఎందుకంటే దేవుడు ఏది మాట్లాడినా స్పష్టంగానే. రెండోది, దేవుని స్వరము మనలాగా మోగబోయినట్లుగా బొంగురు గొంతుగా అట్లా ఇట్లా ఉండదు. దేవుని స్వరం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుందంట. ఆ స్వరానికే పునాదులు బద్దలవుతాయి అంట. అంత శక్తితో ఉరుములు మెరుపులు ఎలాగుంటాయో అలాంటి ధ్వనితో మోషే అని బలంగా మాట్లాడుతూ ఈసారి అన్న మాట ఏంటంటే, నీవు అధిపతులను ఆ బండ యొద్దకు తీసుకెళ్ళి వారిని చుట్టూ నిలబెట్టి ఆ బండతో యు హ్యావ్ టు స్పీక్ విత్ ద రాక్, ఆ బండతో మాట్లాడు అనే మాట విన్నాడు. కానీ ప్రజలు ఆయనను విసికించిన క్రమంలోనో మరి ఎలాగైనా కానీ ఆయన వారిని ద్రోహులారా వినుడి అని చెప్పి బండతో మాట్లాడవలసిన మోషే గారు బండను కొట్టినట్లుగా ఉన్నది. అది దేవునికి కోపము తెచ్చినట్లుగా ఉన్నది. ఆ కోపమునకు దేవుని శిక్ష మోషే గారి మీదకి వచ్చినట్లుగా ఉన్నది. ఆ శిక్షకు దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మోషే గారు తన ప్రజలను తోడుకొని పోడు, మోషే నువ్వు కూడా పోవు అని దేవుడు అతనికి కరాఖండిగా చెప్పాడు. బ్యాడ్ న్యూస్.
దేవుడు సెలవిచ్చింది ఒకటి, మోషే గారు చేసింది ఒకటి. దాని వలన వాగ్దానము చేసిన పాలు తేనె ప్రవహించే దేశము పేరు కానా. ఆ కానా అనే దేశంలోనికి ప్రవేశించకుండా అనర్హుడుగా మోషే గారు ప్రకటించబడ్డాడు. అయితే ఈ సమయంలో మోషే గారికి అప్పటికి 120 సంవత్సరాల ప్రాయం వచ్చి, దేవుడికి తొందరలో నీకు సెలవివ్వబోతున్నాను, నీవు మృతుల లోకములోనికి దిగిపోతావని సెలవిచ్చినప్పుడు మోషే గారు కొంత జ్ఞానయుక్తంగా దేవునికి మొరపెట్టిన మాటే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనములో మోషే గారు దేవునితో ఇలాగంటున్నాడు, నాయనా, కాపరి లేని గొర్రెల వలె వీరు ఇలా ఒంటరి అయిపోకుండా చెదరిపోకుండా ఉండటానికి తదుపరి నాయకుడిని ఒకరిని నువ్వు నియమించవా అన్నప్పుడు, మరి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లోకంలో మనకు తెలిసిన ద రిచువల్ హ్యాస్ బీన్ గోయింగ్ ఇన్ ద సొసైటీ ఈజ్ ఒకరి తర్వాత ఒకరు. అంటే తండ్రి రాజ్యాన్ని వెళుతుంటే నెక్స్ట్ ఎవరికి? కుమారునికి. ఇది విదితమే. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే అకస్మాత్తుగా ఆయనకి ఏదైనా సంభవిస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరవుతారంటే కొడుకే అవుతారు. కొడుకు లేకపోతే కుమార్తె సహజంగా గద్దెనెక్కటం మనం చూస్తాం. అలాగే బైబిల్లో కూడా రాజులు రాజ్యాన్ని ఏలారు. ఆ రాజులు మరణించినప్పుడు తమ కుమారులనే రాజ్యాధినేతలుగా చేసినట్లుగా ఉంది. కానీ దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుని విషయంలోకి వచ్చేసరికి మరి ఇప్పుడు మోషే గారు అయితే మోషే గారి తర్వాత ఎవరు నాయకుడు అవ్వాలి? మోషే గారి కుమారుడు నాయకుడు అవ్వాలి. గెర్షోం అనే కుమారుడు ఉన్నాడు, ఎలియాజర్ అనే కుమారుడు ఉన్నారు ఆయనకి. మరి అలాంటప్పుడు నా కొడుకుని రాజ్యాధినేతగా చెయ్యని అంటం లేదు, నీ ఇష్టం. ఎందుకంటే దేవుని ప్రజలని పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఎవరు, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది దేవుడు ఈ దినాన మనకు తెలియచేస్తున్నాడు. గనక మీరు కూడా ఈ వాక్యం వింటున్నప్పుడు ఇలాంటి లక్షణాలు మీరు కలిగి ఉంటే మీకు కూడా అకస్మాత్తుగా లక్కీ ఛాన్స్ వస్తుందమ్మా. అది దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు మోషే గారు దేవునికి అప్పచెప్పినప్పుడు మోషే గారితో దేవుడు అంటున్న చక్కని మాట ఏంటో, ఎవరి పేరు, ఎవరు అర్హుడో, అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలో దేవుడు చెప్తున్నాడు. వెర్స్ 18 18వ వచనం చదువుదాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని ప్రజలను పరిపాలించాలంటే ఏం కావాలి? లోకములో దేవుని ప్రజలను పరిపాలించాలంటే మనుషులకు ఏం కావాలి అంటే, మొదట ఆస్తి కావాలి, డబ్బులు కావాలి, కొంచెం పిల్లలను డబ్బులు కావాలి, తర్వాత స్టేటస్ కావాలి, తర్వాత ఎలిజిబుల్ పర్సన్ అయి ఉండాలి, తర్వాత చదువుకున్న వాడై ఉండాలి, తర్వాత పలుకుబడి కలిగిన వాడై ఉండాలి, తర్వాత కొన్ని రకాలైన పనులు చేసిన వాడై ఉండాలి, కొన్ని ఘోరాలు కూడా చేసిన వాడై ఉంటే ఇంకా ఎక్కువగా అతనికి అధికారము అనుగ్రహించబడుతుంది. అది లోక సాంప్రదాయము. బట్ దేవుని విషయానికి వచ్చేసరికి అలాంటి వాడే కావాలా? అలాంటి వాడైతేనే రాజ్యాధినేతగా ఉంటాడంటే దేవుని రాజ్యము అలాంటి కార్యాల వలన కాదని దేవుడు ఇక్కడ అర్హతను చెప్తున్నాడు. నా ప్రజలను పరిపాలించే అధిపతి ఎలాగుండాలంటే, పేరు మొదటగా ఎవరి పేరు చూయించాడంటే, యవ్వనస్తుడైన ద యంగ్స్టర్ హూజ్ నేమ్ వాజ్ కాల్డ్ జోషువా. యెహోషువ పేరు చూపిస్తున్నారు. ఏమిటి యెహోషువలో మనం తెలుసుకోవలసిన విషయం అంటే, మొదటగా ఆయన ఎవరంట? 18వ వచనములో సంఖ్యాకాండము, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అంటే దేవుని ఆత్మ కలిగి ఉంటే రాజ్యాన్ని పరిపాలించడానికి సరిపోతాడా? లోకములో దేవుని ఆత్మ కలిగిన మనుషుని ఎవరిని చూడమే. పాస్టర్ గారిని తీసుకొచ్చి రాజ్యాధినేతగా చేయటం మనం ఎక్కడ చూడమే, తక్కువగా చూస్తామే. ఎందుకంటే పలుకుబడి ఉండాలా, డబ్బులు ఉండాలా, బంగారం ఉండాలా, పేరు ప్రతిష్టలు ఉండాలా. మరి దేవుని విషయంకి వచ్చేసరికి ఏం చూస్తున్నాడు? ఆత్మ చూస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే దేవుని ప్రజలను పరిపాలించాలంటే దేవుని ఆత్మ కలిగిన మనుషులైతే దేవుని సంగతులు అర్థమవుతాయి.
నా మొదటి ప్రశ్న, మీరు కొన్ని సంవత్సరాల నుండి దేవుని దగ్గరకు వస్తున్నారు, మీకు ఈ అర్హత ఉందా? డబ్బులు అనగానే పర్వాలేదండి, తినటానికి ఉండటానికి ఉందంటారు. ఇల్లు అనగానే మొన్ననే కట్టుకున్నామండి, పర్వాలేదు అంటారు. బిడ్డలు అనగానే అమ్మాయిని అబ్బాయిని దేవుడు ఇచ్చాడు అంటారు. ఒక బైక్ కానీ కారు కానీ ఉందంటే దేవుని దయ వల్ల ఒక చిన్న కారు కొనుక్కున్నామండి, ఒక చిన్న బైక్ ఉందంటారు. పొలం ఉందా అంటే ఒక అరెకరం పొలం ఉందండి అని ఏదో ఒకటి మొత్తానికి గొక్క తిప్పకుండా దేవుడు దయచేశాడని చెప్తాడు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టు యూ ఈస్, హ్యావ్ యూ ఫిల్డ్ విత్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని ఆత్మను స్వతంత్రించుకున్నావా? దినాన సంసోను గారి మీదకి ఫిలిష్తీయులు బలముగా మీదకు వస్తున్నారంట. 100 మంది మీదకు వస్తున్నారంట. 100 మందిగా మీదకు వస్తుంటే సంసోను ఏం చేయగలడు? కానీ అక్కడే చూస్తే ఒక గాడిద దవడ ఎముక కనపడిందంట. ఒక గాడిద దవడ ఎముక పట్టుకున్నాడంట. జాగ్రత్తగా వినాలా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ ఉంటే ఏం చేయొచ్చో చూడండి. ఒక గాడిద దవడ ఎముక పట్టుకుంటే 1000 మంది సర్దారులను ఆ దవడ ఎముకతో చంపవతాసి వేసేసాడంట. చప్పట్లు కొట్టండి. దేవుని ఆత్మ ఉంటే ఏదైనా సాధ్యం. దేవుని ఆత్మ ఉంటే జరగబోయేవి చెప్పటం సాధ్యం. దేవుని ఆత్మ ఉంటే వెంటనే నిలబడు అని చెప్పగలగటం సాధ్యం. మీకు తెలుసు కదా, యెహోషువ గారిని దేవుడు ఎన్నిక చేస్తే ఆయనలో మొట్టమొదట దేవుడు మెచ్చింది, నచ్చింది దేవుని ఆత్మ కలిగిన మనుషులు. దేవుడే చెప్తున్నాడు ఏమని? యెహోషువ దేవుని ఆత్మ గల మనుష్యుడు. మరి ఇక్కడికి వచ్చిన మీరు ఏ కార్యం చేయాలన్నా మీకు ఆస్తి ఉండటం వల్ల అన్నీ జరగవు, అందం ఉండటం వల్ల అన్నీ నెరవేరవు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరకు వచ్చే వారికి దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? నా ఆత్మ మీలో ఉన్నదా? దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ధన్యులు. దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు ధన్యుడు అని రాయబడింది కనుక ఇక్కడ యెహోషువ అని అదృష్టం వరించింది. కారణం అతడు దేవుని ఆత్మ గల మనుష్యుడుగా ఉన్నాడు. అదే సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో కూడా ఒక మాటను చదువుకుందామా? ద బుక్ ఆఫ్ నంబర్ చాప్టర్ 32 32వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం పరిశీలన చేస్తే 10వ వచనం చదువుదాం. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో, ఈ మాట వినండి, యెహోవాను అనుసరించిన కెనజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప, ఎక్సెప్ట్ కాలేబ్, ఎక్సెప్ట్ జాషువా. ఏంటి ఇక్కడ రెండో విషయంలో? ఎవరంట వాళ్ళు? పూర్ణ మనస్సుతో దైవ సన్నిధికి వస్తున్నావు. నీకు వరాలు రాకపోవడానికి కారణం, ఆత్మకార్యాలు నీ ద్వారా జరగకపోవడానికి కారణం, నువ్వు ప్రార్థన చేస్తే కనీసం జ్వరము కూడా తగ్గకపోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? నువ్వు ప్రార్థన చేస్తే వాన కూడా ఆగపోవడానికి కారణం, ప్రార్థన చేస్తే కనీసం కాళ్ళ నొప్పులు కూడా తగ్గకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ లేకపోవడమే. దేవుని దగ్గరకు వస్తావు కానీ నిద్రపోతావు. దేవుని దగ్గరకు వస్తావు, మనసు ఎక్కడ ఉంటది? ఆకాశం మేఘావృతం అయితే పాస్టర్ గారేగా చూస్తానే ఉంటారంట, మనసులోనేమో దిగాలుగా ఉంటారంట. ఎందుకు? ఆరవేసిన బట్టలు తడిసిపోతాయేమో, ఆరవేసిన పిడకలు తడిసిపోతాయేమో, అయ్యో బయటే సామాను పెట్టి వచ్చాను ఎట్టా అని. మనసు ఏమో ఇక్కడ, బాడీ ఏమో ఇక్కడ ప్రజెంట్ ఉంటది, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటది? ఇంటి మీద. గుర్తుపెట్టుకో, నీ ద్వారా కార్యాలు దేవుడు జరిగించడు. కార్యాలు జరిగించాలంటే నువ్వు పూర్ణ మనస్సుతో ఇక్కడుండి నువ్వు దేవుని వేడుకోవాలా. నీ ప్రార్థనని దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ యెహోషువలో దేవుడు కనిపెట్టిన రెండవది ఏంటో తెలుసా? అతడు ఎవరంట? దేవునిని పూర్ణ మనస్సుతో. అంటే ఏంటి? అందుకే బయలుదేరింది 6 లక్షలు అని మనం వింటే చేరింది 2. వారి పేర్లు, ఒకరు యెహోషువ అయితే రెండవది కాలేబు. మరి ఆ యొక్క 5,99,998 మంది ఏమయ్యారు? అరణ్యములో రాలిపోయారు. కారణం వారు బాప్తిసం పొందలేదా? అందరూ
బాప్తీసం పొందిన వారే. మేఘము క్రింద, మేఘములో, ఎర్ర సముద్రములో అందరూ బాప్తీసం పొందిన వారే. మరి బాప్తీసం పొంది ఎందుకు చచ్చిపోయారు? పూర్ణ మనస్సులు. అందుకే దేవుని దగ్గరకు వస్తున్నావు. నిండు మనస్సుతో ఆయన వెంబడిస్తున్నావా? నిండు మనస్సుతో నిన్ను కొలిచేము దేవా. నిండు మనసు కావాలా? ఇక్కడికి వచ్చి మనసు అక్కడ పెట్టుకోగాక, దయచేసి వచ్చేది కొద్దిసేపు ఆయన దగ్గర నిండుగా ఉంటే, నువ్వు ఆయన దృష్టిలో పడ్డావంటే నీ ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడు. అందుకే యెహోషువని దేవుడు బలమైన నాయకుడిగా చేస్తే ఆయన ద్వారా చేయించిన ప్రపంచ వింతల్లో టాప్ మోస్ట్ వింత ఏంటో మీరు చూస్తారా? ఆ యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదివితే, చిన్నవాడైన యెహోషువ ఆజ్ఞాపిస్తే, శాసిస్తే చరిత్రలో వండర్ 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 ఏంటో చూద్దాం. లెట్ us read the book of Joshua chapter 10 verse 12. చదవని వారు చదవండి. 12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా, ఈ మాట వినండి, యెహోవాకు ప్రార్థన చేసిన ఒక సామాన్యుడుగా, ఒక యవ్వనస్తుడుగా, ఒక చిన్నవాడుగా, ఒక గుడ్డవాడుగా ఉన్న యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ఆత్మ కలిగిన మనుషులు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలో లోయలో. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. మానవుడు సూర్యుడిని ఆపివేయగలడా? ఇటు పొడిచిన సూర్యుడు తూర్పు నుండి, అంతేనా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రాయబడింది కనుక, ఉదయకాలంలో తూర్పున ఉదయించిన సూర్యుడు మెల్లిగా సాయంత్రానికి ఇలా అస్తమయం అవటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్యాక్ట్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్. అది మరి అలాంటిది సూర్యుడా నువ్వు నిలబడంటే 24 గంటలు ఒక రోజుకైతే జాషువా గారంట సూర్యుడికి ఆజ్ఞాపిస్తే సూర్యుడు అలాగే ఒక రోజంతా అలాగే నిలబడ్డా అంట. చంద్రుడు కూడా ఒక రోజంతా అలాగే. అలాంటి శక్తి ఎలా వచ్చింది? అలాంటి శక్తి రావడానికి ఏ జిమ్మిక్ చేసి ఉంటాడు? జిమ్మిక్కులు ఇక్కడ ఉపయోగపడినాయా? సూర్యుడిని ఆపడానికి జిమ్మిక్కు ఉపయోగపడిద్దా? చంద్రుడిని ఆపడానికి జిమ్మిక్కులు ఉపయోగపడతాయి అంటే సూర్యుడిని ఆపాలంటే ఎవరి తరము కాదు, కానీ ఒక ప్రార్థనా శక్తి. అది కూడా దేవుని ఆత్మ కలిగిన మనుషుడు ప్రార్థన చేస్తే సూర్యుడిని ఆపాడంటే నీ ప్రార్థన దేవునికి నచ్చితే మగ పిల్లోడంటే మగ పిల్లోడే దిగాల, ఆడపిల్ల అంటే ఆడపిల్ల దిగాల. అరే రే పొరపాటు పడ్డానే, అమ్మాయి పుట్టిందా, నేను అబ్బాయి అనుకున్నానే. అబ్బాయి అమ్మాయి కాదు, అబ్బాయి అబ్బాయి. ఇది కాదు. ఇక్కడ దేవుని ఆత్మ కలిగి ఉంటే నీ ద్వారా ఎట్టి కార్యమైనా చేయిస్తాడంటానికి ఇక్కడ దేవుని ఆత్మ కలిగిన వాడు గనక నాయకుడుగా ఎన్నిక చేయమన్నాడు. ఇక్కడ దేవుని ఆత్మ కలిగిన వాడు గనక పూర్ణాత్మతో వెంబడిస్తున్నాడు గనక అతను మాత్రమే ప్రవేశిస్తాడు, ఇంకెవరు ప్రవేశించదని దేవుడు వాగ్దానం చేసిన పరమక ఆ యొక్క కానానులో ప్రవేశించే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేస్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా? సూర్యుడిని ఆపే అంత గొప్ప శక్తిని దేవుడు అతనికి ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందామా? కాండములో 5వ కాండముగా ఉన్న ద్వితీయోపదేశ కాండము, ద బుక్ ఆఫ్ డిటరానమీ చాప్టర్ 1 verse 37. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు జాగ్రత్తగా వినాల. గురువు గారికి దక్కనిది శిష్యునికి దక్కినది. జాగ్రత్తగా వినాల. ఎవరు చెప్తారో చూడాల. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, అదృష్టం వరిస్తా ఉంటది. తెలివి కలిగిన వాళ్ళు చెప్తారు ఈ ప్రశ్నకు జవాబు. గురువు గారికి దక్కలేదంట, శిష్యుడికి దక్కిందంట. పాత నిబంధనలు ఎవరా గురువు గారు, ఎవరా శిష్యుడు, ఏంటి అది అని మనం ఆలోచన చేస్తే గురువు గారి పేరు మోషే, శిష్యుని పేరు యెహోషువ. ఇక్కడ అంటున్నాడు
నువ్వు చేరవు, కానీ నీ శిష్యుడైన యెహోషువ చేరతా అన్నాడు. అంటే వాగ్దానము చేయబడిన దేశంలోనికి గురువు గారైన మోషే గారు చేరలా, కానీ శిష్యుడైన యెహోషువ గారు చేరారు. ఎక్కడికి? కానా అనే దేశానికి. ఇంకొక ప్రశ్న వేస్తున్నా, గురువు గారికి దక్కింది, శిష్యుడికి దక్కలా. ఏంటది? ఎవరు వారు? క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో మనకు అర్థమైంది, గురువు గారికి దక్కలా, శిష్యుడికి దక్కిందంటే మోషే గారికి దక్కలా, యెహోషువ గారికి దక్కింది. ఏంటది అంటే కానా చేరే భాగ్యం. నేను క్రొత్త నిబంధనలో ఒక ప్రశ్న వేస్తున్నా, గురువు గారికి దక్కింది, శిష్యునికి దక్కలా, దాని పేరేంటి? ఎవరు వారు అని మనం ఆలోచన చేస్తే, గురువు గారు యేసుక్రీస్తు వారు, శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఏమి దక్కలేదు వారికి? పరమ కానాన్ అన్నారు. కానాను ఇందాక మనం విన్నాం. పరమ కానాన్ అని దేనికి పేరంటే పరలోకానికి పేరు. పరలోక పట్టణానికి ఇస్కరియోతు యూదా చేరలేకపోయాడు. ఇక్కడ మోషే గారు కానానుకు చేరలేకపోయారు. నీ జీవితంలో దేవుడిని నువ్వు నిజముగా అనుసరిస్తే నీకే ఆ భాగ్యం. నేను అంటున్నాను, నేను పాస్టర్ గారిని కదా ఏదైనా చేస్తా, పాస్టర్ గారిని కనుక ఏదైనా చేస్తా, నేను సంఘ పెద్దను కనుక ఏదైనా చేస్తా, ఇంటి ఇక్కడ పొప్పులు కుదరవు. దేవుని దగ్గర నీతిమంతుడుగా, న్యాయముగా, ఇందాక చదివిన మాటలు పూర్ణ హృదయముతో వెంబడించాడు గనకనే ఆయన పోయిన దేశంలో. అందుకే మీకు తెలుసు కదా, 6 లక్షల మంది అని ఒకవేళ మనం అనుకుంటే ఇద్దరే ఎందుకు వెళ్ళారో తెలుసా? దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించిన వారిలో ఆ ఇద్దరే. ఆ ఇద్దరిలో నువ్వు ఉన్నావా? ఆ ఇద్దరిలో నీ పేరుందా? దేవుని దగ్గరకు వస్తున్నావు, నీ మనసు ఎలా ఉంది? మామూలు ఏదన్నా అంటే ఈ చర్చి మానేసి ఆడికి వెళ్ళిపోతా, ఇదే మనసు. మాకేదైనా పాట ఇవ్వకపోతే నేను చెప్తున్నా, రేపు ఆడికి వెళ్ళిపోయి మేము ఆడికి వెళ్ళిపోతాం. పాషి గారు ఎందుకు వచ్చినా కూడా పాట కంటి, పాట ఇవ్వకపోతే మానేస్తారు, చందా అంటే మానేస్తారు, దశమ భాగం అంటే మానేస్తారు, పేరు చెప్పేవంటే మానేస్తారు. నేను వీటిని మానేయటం నీకు బాగానే వచ్చు. దేవుని ఆత్మ లేకపోతే అది పోతేమో, ఇది పోతే పెద్ద విశేషం కాదు, ఇంకోటి వేస్తాడేమో, అది పోతే. అందుకే మోషే గారికి ఎదురాలా, ఇస్కరియోతు యూదాకి ఎదురాలా. మరి నీకు? అందుకే నీ మనసు ఎలాగుండాలా? నీ మనసు ఎలాగుండాలా చెప్పండి. 26వ అధ్యాయము సంఖ్యాకాండము 65వ వచనం చదువుదామా? ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 26 verse 65. ఏలయనగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన, మళ్ళీ చూడండి ఎవరి పేర్లు వస్తున్నాయి? యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒక్కడైనను. ఎందుకు ఈ భాగ్యం వస్తుంది? బయలుదేరారు ఆర్భాటంగా లక్షల మంది, కానీ ఇద్దరే చేరటం. అరణ్యంలో వారి శవాలు రాలిపోయినాయంట. నేను అంటున్నాను, నీకు పూర్ణ హృదయం లేకపోతే నువ్వు కూడా పరమ కానాను చేరవేమో. పాస్టర్ గారు మీరే కదా నాకు బాప్తీసం ఇచ్చింది, పాస్టర్ గారు దశభాగం కార్డులో మాదే కదా మొదటి ఉండేది, పాస్టర్ గారు నేనే కదా ఆరాధన చేసేది, నేనే కదా అని ఒకవేళ నువ్వు పేరు చెప్పి నువ్వు తప్పిపోయే లిస్టులో ఉంటే, అందుకే చూడండి ఇక్కడ యెహోషువ తప్ప, కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోవటానికా దేవుడు బయటికి తెచ్చింది? మీరు చెప్పండి. ఎర్ర సముద్రాన్ని దాటిచ్చింది ఎందుకు? అరణ్యంలో చంపేయటానికే కదా, అంతేనా? అరణ్యంలో చంపేయాలనుకుంటే అసలు సముద్రంలో చంపొచ్చుగా. సముద్రంలో ముంచేస్తే మొత్తం వెళ్ళిపోతారుగా. చంపటానికి కాదు, మన దేవుడు చంపేవాడా బ్రతికించేవాడా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ డెస్ట్రాయర్ బట్ లైఫ్ గివ్స్ లైఫ్. నీకు జీవితాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడండి. గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరకు వస్తున్నావు, అక్కడ చేరేదాకా నీ గమ్యం సాగదా ఉంటే నువ్వు లక్కీ. ఈ మధ్యలో నువ్వు నిద్రపోయినా నీకే నష్టం, అడపాదడపా వచ్చి ఏదో కనపడకుండా పోయినా నీకే నష్టం. నేను మరలా చెప్తున్నాను, మొదటి ఆదివారమే ప్రాముఖ్యం అనుకునే వారు ఎవరైనా ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే. మొదటి వారము మీరు క్యాలెండర్ చూస్తే ఏ ఆదివారం ప్రాముఖ్యమని రాసిందో ఒకసారి చెప్పండి. ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా, ఆ ఫిఫ్తా?
ఏ ఆదివారం ముఖ్యమని క్యాలెండర్లో రాసి ఉంటుంది చెప్పండి? ఆదివారం అనే ఉంటదే తప్ప మొదటి ఆదివారం, రెండో ఆదివారం అని వరుస క్రమంలో రాస్తారే తప్ప ముఖ్యం కాదు, ఒక మాదిరి ముఖ్యము, అసలే ముఖ్యం కాదు అని ఉంటుందా? మరి మీకెందుకో ఇట్లాంటి ఆలోచన వస్తుంది? మొదటి ఆదివారం వస్తే 2లో ఒక మాదిరిగా, 3లో ఇంకొక మాదిరిగా, 4లో చివరి ఆదివారం పెద్ద ముఖ్యం కాదండి. ఏంటండి, ఎవరు చెప్పారండి? చివరి ఆదివారం అనేది ముఖ్యం కాదని మొన్న చికెన్ తెచ్చుకున్నా, నువ్వు ఇవాళ కూడా తెచ్చావు. ఇవాళ తెచ్చిన నువ్వు చివరి ఆదివారం కూడా ఖచ్చితంగా తెస్తావు. లేకపోతే మీ అబ్బాయి అంటాడు, నాన్న వారానికి ఒక్కసారి కూడా తేవా అనగానే, రే చివరి ఆదివారం రా తెచ్చుకోకూడదు అంటావా? లేదు, అవసరమైతే వేట మాసం కూడా తెస్తాం. అంటే ఆదివారం అనేది అక్కడ వ్యత్యాసం చూపదు, కానీ ఇక్కడ దేవుని సన్నిధికి రావడానికి మన వాళ్ళకి ఎందుకు చాలా మందిలో ఏ చర్చి కన్నా పోండి, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం వస్తే ఎందుకో పలసగా. దయచేసి భేదాలు పెట్టుకోక. డోంట్ మేక్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ సండే టు అనదర్ సండే. ఏ సండే అయినా ఒకటే. నమ్మితేనే చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా వచ్చేవాళ్ళు అయితేనే చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా వచ్చేవాళ్ళు అయితేనే. చప్పట్లు ఆగిపోయింది చూసారా? మీకు భేదాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. నిజంగా భేదాలు పెట్టుకోక. డోంట్ క్రియేట్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ సండే టు అనదర్ సండే. ఎవ్రీ సండే ఈజ్ ఏ నార్మల్ సండే, ఎవ్రీ సండే ఈజ్ ఈక్వల్ టు అనదర్ సండే. ప్రతి సండే కూడా చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇక్కడ యెహోషువను వర్ణించడానికి కారణం బలమైన వాడుగా ఉన్నాడు, బలాజ్యుడుగా ఉన్నాడు, ధైర్యశాలిగా ఉన్నాడు, ఆత్మను పొందుకున్న వాడుగా ఉన్నాడు, తర్వాత ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట చదువుదాము. ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ డిటరానమీ. చదవని వారు చదువుతూ ఉండండి. ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే అందుకోండి. మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను, కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తా. దేవుడు రాజ్యాన్ని అతనికే అప్పగించటానికి కారణం జ్ఞానాత్మ పూర్ణుడు. దద్దమ కాదు. మనవాడు దేవుని సన్నిధిలో ఇంత చలాకీగా వస్తారు, కానీ ఏదన్నా చెప్పామంటే అబ్బా అది ఎక్కడుందబ్బా, అది మనం ఎక్కడ ఇవ్వలేదంటుంటే అన్నట్టుగా చెప్తారు. నీకు ఆ జ్ఞానం ఎందుకు రావట్లేదు? నీ బుర్ర సరిగా ఎందుకు పనిచేయట్లేదంటే దేవుని ఆత్మ లేకపోవడమే. ద ల్యాక్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. చలాకీగా అక్కడ పోవాలంటే ఇక్కడ నుంచే ప్లాన్ చేస్తావు. రేపు బండికి వెళ్ళాలి హైదరాబాద్ అంటే ఈ రాత్రికే ప్లాన్ చేస్తావు. చిన్నఊరు వెళ్తే బాగుంటుందా, రేపల్లి వెళ్తే బాగుంటుందా అంటావు నువ్వు. తెనాలి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళాలి. చెన్నై వెళ్ళాలంటే పొద్దున్నే పినాకి నెక్కితే పోలా అనుకుంటావు. భలే బుర్ర బాగా పనిచేస్తుంది. కానీ దేవుని సన్నిధికి వస్తే అది మనం ఎక్కడ వినలేదే అని అనిపిస్తా ఉంటుంది. నీకు ఆత్మ కరెక్ట్ గా పనిచేయకపోవడానికి, నీ బుర్ర సరిగా పనిచేయకపోవడానికి నువ్వు అన్నీ పొందుకున్నావు. మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, కావలసిన తిండి గిన్నె మొత్తం ఉంది, కానీ దేవుని ఆత్మ లేదు. గుర్తుపెట్టుకో, నిన్ను జీవితకాలం జీవింపజేసేది దేవుని ఆత్మే. ఇక్కడ యెహోషువ గారంట ఎక్కడ ఏం రాయబడింది? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. అబ్బా, జ్ఞానము, ఆత్మ, పరిపూర్ణత, ఎన్ని లక్షణాలు ఉన్నాయో. మన బుర్ర ఇట్ట కనుక్కోవటమే బద్దాక. ఏదన్నా అన్నామంటే ఇట్ట గీగుతా ఉంటారు. ఎందుకని? పని చేయకపోవటం ఆత్మ లేకపోవటమే. ఆత్మ లేకపోతే కార్యం జరగదు, గుర్తు రాదు, తెలివి రాదు. అందుకే దేవుని సన్నిధికి రావటమే ముఖ్యం కాదు. నీవు ఆత్మను స్వతంత్రించుకుంటే దేవుడు అంట నీకు వరాలు ఇస్తాడంట, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయిస్తాడంట. నేను మరలా చెప్తున్నా, దేవుని దృష్టిలో పడు. నీ పేరు జీవ గ్రంథంలో రాయించుకోవటానికి నువ్వు ఆయన కనబడతా ఉండు. చుట్టంలాగా వస్తే, చుట్టంలా కనబడితే నీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడా? మీలాంటి చుట్టాలు చాలా మంది ఉన్నారంటాడేమో. దయచేసి ఈ దినాల్లో మనకు అవసరమైంది నిత్య జీవం. అయితే ఆ నిత్య జీవం, అందుకే మోషే గారు చచ్చిపోక ముందే
మోషే గారితో దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు త్వరలో సమాప్తం కాబోతున్నావు గనక సిద్ధపరచుకో. వాళ్ళ అన్నయ్యన అహరోను గారితో ఏమన్నాడు తెలుసా? మీ అన్నయ్య హోరో కొండెక్కుతాడు, ఆ కొండ మీద విశ్రాంతి తీసుకుంటాడు కనుక మీ అన్నను సిద్ధం చేయి, తర్వాత మీ అన్నయ్య కుమారులను సిద్ధం చేయి అని. పూర్వకాలంలో బ్రతికిన వాళ్ళందరూ తమ మరణ దినాన్ని గుర్తెరిగి చనిపోయినట్లుగా ఉంది. కానీ ఈ దినాన స్పాట్ డెడ్ అంట. ఈ దినాన అకస్మాత్తుగా వెళుతూ ఉండగా, కూర్చొని ఉండగా, టీ తాగుతూ ఉండగా, చెప్తూ ఉండగా ఏమిటో విచిత్రమైన మరణాలు. అప్పుడేమో షూట్ ఫర్ ద డెత్. అప్పట్లో మరణానికి కూడా పలానా రోజు అని గుర్తెరిగిన తర్వాత చచ్చిపోయారన్న. కారణం ఏంటి చెప్పండి మీరే? వారు దేవునికి ఇష్టంగా బ్రతికారు. ఇప్పుడున్న వాళ్ళేమో తమకిష్టంగా బ్రతుకుతున్నారు గనక కనీసం మనం స్వతంత్రించుకోవాల్సిన దేవుని ఆత్మ. అందుకే యెహోషువని దేవుడు నాయకుడిగా చేయటానికి కారణం. చివరి మాట చెప్పి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అదే సంఖ్యాకాండము 27వ అధ్యాయం 22వ వచనం చదువుదామా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. ఎవరు ఆజ్ఞాపించాడు? యెహోవా ఎవరి గురించి ఆజ్ఞాపించాడు? మనమైతే ఏమంటాం? నా తర్వాత మా అబ్బాయిని చేయండి అయ్యా, నా తర్వాత మా అమ్మాయిని పెట్టండి అయ్యా, అయ్యా నా మాట వినండి అయ్యా, నేను ఆడికి ఏం సంపాదించలేకపోయాను, కనీసం ఇదైనా ఇవ్వండి అని. బంధు ప్రీతి ఇంటి పేరుతో మనోడు. కానీ దేవుడు మనోడని చోట్ల ఆత్మ కలిగిన వాడు ఎవరో చూస్తున్నాడు. నా ఆత్మ ఎవరిలో ఉందని చూస్తే ఆ దినాలలో యెహోషువలో ఉందంట. ఇప్పుడు మోషే గారిని పిలుస్తున్నాడు. మోషే, నీవు లేచి ఇదిగో నేను చూయించిన నూను కుమారుడైన యెహోషువను అభిషేకించు. చదవండి. యెహోషువను అభిషేకించు. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తా. నీకు కూడా ఆ అదృష్టం వరించాలనుకుంటున్నావా? దయచేసి దేవుని దృష్టిలో పడు. దేవుని దృష్టిలో పడాలంటే భేదాలు పెట్టుకోక. ఇది నెలలో మొదటి ఆదివారం అయితే మిగిలిన ఎన్ని ఆదివారాలున్నా, ఎన్ని శనివారాలున్నా, ఎన్ని శుక్రవారాలున్నా, అంటే ప్రార్థనా కూడిక ఎప్పుడున్నా ఇష్టంగా రా. దేవుడు కూడా ఇష్టంగా నీకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఇవాళ నువ్వు పాడటం రాదని ఒకవేళ అనుకుంటే ఒకరోజు పాటగారిగా చేస్తాడు. ఇవాళ నీకు చెప్పటం రాదనుకుంటే ఒకరోజు నీ ద్వారా చెప్పిస్తాడు. అలాంటి ఆత్మ దేవుని దగ్గర ఉందమ్మా. లోకంలో అన్ని మీ దగ్గర ఉన్నాయి, దేవుని ఆత్మ మాత్రం అక్కడ ఉంది. అందుకే ఇక్కడ మోషే గారి ద్వారా చక్కగా చెప్తున్నాడు. యెహోషువని తీసుకో, ఆయన మీద చేతులుంచు, యాజకుని పిలు, ప్రజలందరూ పిలిచితే ఇప్పుడు ఆ యవ్వనస్తుడు నిలబెట్టి ఏం చేస్తున్నాడంట? 2 చేతులుంచి అతను అభిషేకిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోషువ గారు ఏమయ్యాడు? నాయకుడు అయ్యాడు. యెహోషువ గారు ఏమయ్యాడు? ప్రజలను పరిపాలించే అధిపతి అయ్యాడు. ఒకప్పుడు ఎవరైనా చిన్నవాడు, ఒకప్పుడు ఎవరైనా ఆయన దగ్గర ఉన్న సేవకుడుగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అదృష్టం నాయకత్వం వహించే గొప్ప భాగ్యం అతనికి వచ్చిందండి. దేవునికి స్తోత్రం. నీకు కూడా ఆ భాగ్యం రావాలంటే నేను మీలో ఎవరైనా పాడని వారు, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా పాడని వారు కానీ, ప్రార్థించిన వారు కానీ, ఆ ఆత్మకార్యాలు చేయటం రాకపోతే దయచేసి దీనికి ఏమి ట్రైనింగ్ అక్కర్లా. దేవుని చేతిలో పడు, దేవుని ఆత్మను స్వతంత్రించుకో. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నిన్ను బలపరిచిందా, అక్కడ నుంచి నువ్వు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తావంట. అలాంటి కార్యాలను యెహోషువ గారి ద్వారా దేవుడు చేయించటమే కాకుండా రాజ్యాన్ని పరిపాలించే పరిపాలన దక్షత ఇచ్చి ఆ ద్వారా గొప్ప పరిపాలకుడుగా చేశాడు. యుద్ధాలు చేయించాడు, విజయశాలిగా చేశాడు. చివరికి అతడు జ్ఞానాత్మ పూర్ణై దేవుని ప్రజలను పరిపాలించి ఒక దశలో సూర్యుడిని, చంద్రుని కూడా ఆపగలిగిన
స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు సామాన్యుడే, ఒకప్పుడు శిష్యుడే, ఒకప్పుడు చిన్నవాడే, కానీ ఇప్పుడు ఎంత స్థాయికి ఎదిగాడంటే సూర్యుడిని చంద్రుడిని ప్రపంచంలో ఎవరు ఆపలా, కానీ ఆయన ఒక్కడే ఆపగలిగినంత స్థితిని చరిత్రలో నిలబెట్టాడు. గనక నువ్వు కూడా ఒక సామాన్యమైన చర్చికి వచ్చే సభ్యుడివే, కానీ దేవుని ద్వారా నీ ద్వారా వింతలు విడ్డూరాలు చేయిస్తాడు. ఏమి సంపాదించుకుంటే దేవుని ఆత్మ ప్రత్యక్షతను సంపాదించుకుంటే, దేవునికి నమ్మకమైన పాత్రులుగా నువ్వు ఉంటే నిన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.